విశాఖ పెందుర్తి పోలీసులు వేర్వేరు చోరీలో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. బంగారు, నగదు స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరిని, బైక్పై వెళ్తున్న వ్యక్తి నుంచి 2,80,000 నగదు దొంగిలించిన మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జోన్ 2 నేర విభాగం ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు. గోపాలపట్నం పిఎస్ ఏరియాలో జరిగినటువంటి నేరాల్లో ఒక ముగ్గురు ముద్దాయిలను పట్టుకుని మనకి 182 గ్రాముల బంగారం, గోల్డ్ వస్తువులను మరియు 2,70,000 క్యాష్ రికవర్ చేశారు పెందుర్తి పోలీసులు. గోపాలపట్నం సంబంధించి 3 కేసులు, పెందుర్తి సంబంధించినటువంటి 2 కేసుల్లో ఇద్దరు ముద్దాయిలైనటువంటి పుల్లేటిగడ్డ తుమ్మా మహేశ్వరరావు, మోదిగూడి రమేష్ అనే ఒక ముద్దాయిని ఇల్లు కన్నప్ప నేరం దొంగతనం కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. కనకరాజు అనేవాడిని కూడా వేరే కేసులో అరెస్ట్ చేసి ఆయన దగ్గర 2,70,000 నగదు క్యాష్ రికవర్ చేశారు. ముఖ్యంగా ఈ కేసుల్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మాకు కీలకంగా వ్యవహరించింది. అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే యాజ్ పాసిబుల్ ఎవరికి ఎంత వీలైనంత మటుకు తన ఇళ్లలో కానీ, కాలనీస్ లో కానీ, అపార్ట్మెంట్స్ లో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఒక సీసీ కెమెరా మనకి 20-30 మంది కానిస్టేబుల్ తో సమానం.